వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఖమ్మం జిల్లా ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్లో శ్రీ స్తంభాద్రి ఆధ్యాత్మిక సమితి ఆధ్వర్యంలో సహస్ర హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వేములపల్లి వెంకటేశ్వరరావు, కార్యదర్శి గన్నవరపు నాగేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సెక్రటరీ గన్నవరపు నాగేశ్వరరావు గారు యువక కళ్యాణార్థం మన ఖమ్మం పట్టణంలో ఈ నెల 23వ తారీఖు ఈవినింగ్ గ్రౌండ్లో 1,00,000 హనుమాన్ చాలీసాని మేము ఫస్ట్లో నిర్ణయించుకొని స్టార్ట్ చేసాము 1000 మందిని. కానీ పబ్లిసిటీ బాగా తిరిగి భక్తులు తిరిగి ఈరోజు 3,000 మందితోటి ఈ చాలీసా కార్యక్రమం వస్తుంది. అంటే సుమారు 3 లక్షల పైన ఈ చాలీసా నామం జరుగుతుంది. ఇంత మనకు ఖమ్మం జిల్లాలో కానీ తెలంగాణలో కానీ ఇటువంటి కార్యక్రమం ఇక్కడ జరగలేదు. ఇది రికార్డు. గుంటూరు డిస్ట్రిక్ట్లో జరిగిన 2 లక్షలు జరిగింది, కానీ 3 లక్షలు జరగడం మన స్టేట్లో అనేది ఫస్ట్. భక్తులందరికీ మంచి సదుపాయాలు కూడా ఏర్పాటు చేశాము. చక్కగా వాళ్ళకి కిట్లు ఇచ్చి దాంట్లో బిస్కెట్లు, వాటరు, కూల్ డ్రింక్స్, మధ్య ప్యాకెట్లు, కార్డు అన్ని రకాలుగా సదుపాయం చేశాము. ఉదయం వచ్చిన వాళ్ళకి కూడా అల్పారం ఏర్పాటు చేశాము. తదనంతరం 108 సార్లు వాళ్ళకి భోజనం వసతులు కోరుతున్నాము. ఈ కార్యక్రమాన్ని విజయం చేసినందుకు భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై శ్రీరామ్. శ్రీ స్తంభాద్రి ఆధ్యాత్మిక సమితి వారి ఆధ్వర్యంలో శతసహస్ర హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని సంకల్పించి ఈ కార్యక్రమం నిర్వహించడం మా యొక్క జన్మజన్మల పుణ్యంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇది తెలంగాణలోనే ఇంత గ్రాండ్గా స్వామి దర్శించుకోవడం మాకు జన్మజన్మల ఇది ఒక గొప్ప అవకాశంగా మేము భావిస్తున్నాం. ఇలాంటి అందరికీ అవకాశం ఇచ్చి ఆశీస్సులు ఇచ్చే విధంగా ఒక 1000 మందితోని 108 సార్లు హనుమాన్ చాలీసా 1,50,000 అనుకుంటే 3,000 మంది పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు ఈ ప్రాంగణంలో 3.5
లక్షల హనుమాన్ చాలీసా పారాయణ జరుగుతుంది. ఆ స్వామియే వచ్చి ఇక్కడ మనందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. ఈ కార్యక్రమం పాల్గొనడం కూడా జన్మజన్మల అదృష్టంగా భావిస్తున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ స్వామివారి ఆశీస్సులు నెలకొల్చున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.